నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 19వ తేదీన నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వద్ద శాంతియుత నిరసన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం. పాయకరావుపేటలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్న భరత్ నేతృత్వంలో హిందూ మహాసభ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ గ్రామాల హిందూ భక్తులు, మహిళలు. అనకాపల్లి జిల్లా విశ్వ బ్రాహ్మణ పంచవృత్తుల సంక్షేమ సొసైటీ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి మహోత్సవం. సమాజానికి అవసరమైన వివిధ వృత్తుల్ని సృష్టించాలని మహానీయుని కొనియాడిన జాయింట్ కలెక్టర్ జాక్నవి. పాయకరావుపేటలో ఎంఆర్ఓ మహేశ్వరరావు ఆధ్వర్యంలో క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. పాల్గొన్న లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును అందజేసిన కూటమి ముఖ్య నేతలు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువజన విభాగ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్, అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడారు. ఏపీలో పేదలకు బెరకైన వైద్యం అందించాలని సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని తెలిపారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం పార్టీలో పెద్దలకు కట్టబెట్టాలని చూస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తి అయిన 5 మెడికల్ కాలేజీలో ఇప్పటికే విద్య, వైద్యం అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు పనిగట్టుకుని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లే దమ్ము కూటమి నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నెల 19వ తేదీన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా నలుమూలల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగ, విద్యార్థి విభాగ పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ పుల్లెటి వెంకటేష్, అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు వేగి త్రినాథ్, కోరుకొండ రాఘవ, కేఎం నాయుడు, వెలుగుల కృష్ణ చైతన్య, బాదాపు హరికృష్ణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆక్రమణలకు, అన్యాయాన్ని ఖండిస్తూ ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసి కూటమి నాయకులకు సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పాలని చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ పేద ప్రజల కోసం, ముఖ్యంగా పేద విద్యార్థులు ఈ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందడం సులువు అవుతుంది. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేటువంటి మంచి సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు సోదరుడు అదీప్ రాజ్ గారు చెప్పినట్టు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి అందులో ఒక 5 అడ్మిషన్లు కూడా జరిగాయి. మరో 6 అప్రూవల్స్ వచ్చాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఒక 5-6 కాలేజీలు చూపిస్తూ ఏ కాలేజీలు ఏం అవ్వలేదని చెప్పేసి ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. పేద ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుంది. కాబట్టి రేపు 19వ తారీఖున నర్సీపట్నంలో ఈ మెడికల్ కాలేజ్ ఆవరణలో జరిగే కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి మన నర్సీపట్నం సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారి ఆధ్వర్యంలో యువజన మరియు స్టూడెంట్ మరియు ఐటీ వింగ్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పేద ప్రజల తరఫున అండగా ఉండి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏదైతే దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, విద్యా వైద్య విధానంలో ఒక నూతన సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆరోగ్యశ్రీ లాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా
కొన్ని లక్షల మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ తదనంతరం అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం 19 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, అనకాపల్లి సమన్వయకర్త మల్సాల భరత్ గారు, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజు గారు ఆదేశాల మేరకు ఈరోజు 19వ తారీఖున శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా నుంచి విద్యార్థి విభాగం, యువజన విభాగం మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణను పూర్తిగా మేము ఖండిస్తూ శాంతియుతంగా నిరసన చేపడుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేదవాడు విద్యా, వైద్యం ఉచితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ పేద ప్రజల కోసం ఆలోచించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం విజన్ ఉన్న నాయకుడని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు. అనకాపల్లి యువజన విభాగం అధ్యక్షుడు అండి, వేగి తిన్నదండి నా పేరు. రాష్ట్రంలో ఎంత అన్యాయమైన పరిపాలన జరుగుతుందంటే కూటమి పరిపాలన. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ సంవత్సరాల నుంచి పిల్లలకు పనిచేసే మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు వారిని ప్రైవేటీకరణ చేస్తారంటున్నారు. అదే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే కూటమి అంటే అందరూ డబ్బు ఉండేవాళ్ళు. వీళ్ళు చేసే పని ఏంటంటే కొండలు తవ్వడం, ఇసుక మాఫియా, ఈ మాఫియా పనికి వస్తుంది. కానీ వీళ్ళు ప్రజలకు పనిచేసేది ఏమీ లేదు. వీళ్ళు సూపర్ 6 పథకాలు అంటున్నారు. ఏ పథకం ఇచ్చినా కూడా 30%, 40% ఇచ్చి పథకాలన్నీ కంప్లీట్ అంటున్నారు. వీళ్ళు చేసిన పని ఏంటంటే దోసుకోవడం, దాచుకోవడం. చంద్రబాబు నాయుడికి ఎంత అనుభవం, చంద్రబాబు నాయుడు కూడా పిల్లలకు భవిష్యత్తు పనికొచ్చేది వీళ్ళు ముందుకు తీసుకెళ్తాను. హైటెక్ సిటీ ఇవన్నీ చెప్తారు, హైటెక్ తరం మొత్తం అన్నీ చెప్పిన వ్యక్తి ఈరోజు ఏపీకి రాబోతుకి ఎంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఇతని గురించి ఏమనుకోవాలి. మీకు ఒకటి జనాలే మీకు బుద్ధి చెప్పిన రోజు వస్తుంది, కంపల్సరీ మీరు రాసుకోండి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రముఖ దంత వైద్యులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రత్న భారత్ నేతృత్వంలో భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు అభినవ వివేకానంద డాక్టర్ కృష్ణ చరణానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో హిందూ మహాసభ ఘనంగా జరిగింది. ఈ మేరకు స్థానిక పాండురంగస్వామి దేవాలయం నుండి వై జంక్షన్ సభా ప్రాంగణం వరకు చైతన్య పాదయాత్ర చేశారు. మండల వివిధ గ్రామాల హిందూ భక్తులు, మహిళలు పాదయాత్రలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ రామనామం జపించారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు పద్దు, పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, బీజేపీ నాయకులు శ్రీహరిరాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆచంట శ్రీకాంత్ మరియు దివ్యానంద సరస్వతి స్వామి, మాతా విజ్ఞానంద గిరిస్వామి, మాతా కృష్ణానంద గిరిస్వామి, హరిఓం గిరిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ చరణానంద భారతీ స్వామి, డాక్టర్ భరత్ రత్న, తోట నగేష్లు మీడియాతో మాట్లాడారు. భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మేము శ్రీకృష్ణ చరణానంద భారతి స్వామీజీ, శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు, ఏలూరు జిల్లా ముండూరు గ్రామంలో అతి పురాతనమైనటువంటి ఆశ్రమం. భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షతన ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట గ్రామంలో పాండురంగ స్వామి వారి దేవాలయం నుండి వై జంక్షన్ వరకు జన చైతన్య పాదయాత్ర అతి అద్భుతంగా పూజ్య హిందూ ధార్మిక బంధువులందరితో, పెద్దలతో, ధార్మిక ప్రతినిధులతో, ధార్మిక సంస్థలతో, ప్రముఖ రాజకీయ పార్టీల యొక్క ప్రతినిధులతో చక్కగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఈ జగతి అప్పారావు కళ్యాణ మండపంలో హిందూ ధర్మ మహాసభ నిర్వహించుకోబోతున్నాం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒక 5 అంశాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా మేము పాదయాత్రలు, మహాసభలు ఏర్పాటు చేస్తున్నాం. గో సంరక్షణ కేంద్రాలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోవధ నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని, హిందూ దేవాలయాలు హిందువులకు మాత్రమే స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ హిందువుల ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించాలని, హిందూ దేవాలయాల యొక్క భూములు, మాన్యాలు, లక్షలాది ఎకరాలు ఆక్రమణలో ఉన్నవి తిరిగి
దేవాలయాలకు అప్పగించాలని, అమృత భాష అయినటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు తలమానికమైనటువంటి సంస్కృత భాష దేశవ్యాప్తంగా సంస్కృత విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, విద్యార్థులకు భగవద్గీత పాఠ్యాంశాలుగా పెట్టాలని, విద్యార్థులతో పాటు గురువు అంటే దైవం, మనకి వేదములోనే ఆచార్య దేవో భవ అన్నారు. అటువంటి గురువులు పాఠశాలల్లో విద్యార్థులతో పాటు గురువులకు సాంప్రదాయ దుస్తులు ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయాలని, నేడు చాలా అరాచకాలు జరగడానికి కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి కనుక విద్యార్థులు పిల్లలు తండ్రి పిల్లలు ఎలా ఉండాలో గురువులు విద్యార్థులు అవేటువంటి భావంతో ఉండాలని చక్కటి వారికి సాంప్రదాయ దుస్తులు ప్రభుత్వం వారు దానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుకుంటూ, అరణ్యగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు సరైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని, మేము 1800 గిరిజన ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తే మాకు తెలిసింది ఏమిటంటే అమాయక గిరిజనులు చాలా మంది జైలు పాలవుతున్నారు సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక. చట్ట నిరోధమైనటువంటి కొన్ని చర్యల్లో పాల్గొని జైలు పాలవుతున్నారు, బడాబాబులు తప్పించుకుంటున్నారు. కాబట్టి వారికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు ఉంటే వారు అటువంటి తప్పుడు పనులు చేయరు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం చెప్పాలంటే ఒరిస్సా రాష్ట్రంలో, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో ఎక్కడ కూడా గోవులకు రవాణా చేయట్లేదు. ఆ 3 రాష్ట్రాల నుండి కొన్ని వేల వందల కిలోమీటర్ల నుండి గోవులను పాదయాత్రతో నడిపిస్తూ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వీరఘట్టం, పారదీపురం అటువంటి ప్రాంతాల్లో కొన్ని వందల లారీలు గోవుల్ని లోడ్ చేసి కేరళ ఇతర రాష్ట్రాలకు పంపించి గోవధన చేస్తూ కంటైనర్ ద్వారా మాంసాన్ని విక్రయించినటువంటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆల్రెడీగా చట్టం ఉన్నాయి, గోవధ సంపూర్ణ నిషేధ చట్టాలు చాలా ఉన్నాయి, అవి అమలు చేయాలని కోరుకుంటూ, మరి భారతదేశం అంటే సనాతన హిందూ దేశం, 90% హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువులను గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, ఎవరైతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తూ భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ ప్రతిష్టని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అటువంటి నాయకులందరూ మనకి ఆదర్శమైన వారు. అటువంటి కోవకు చెందిన వారే శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు పరిపాలించిన రాజ్యం కనుక ఇది రామరాజ్యం, మళ్ళీ రామరాజ్యం కోవాలని మనం అందరం కోరుకుంటూ జై శ్రీరామ్. వాళ్ళకి డబ్బులు ఎత్తున్నాయి, మనం డబ్బులు తెమ్మంటున్నాం. కాబట్టి ఇటువంటి చరణానంద స్వామి గారు ఇటువంటి బృందం ద్వారా వాళ్ళ చైతన్యం పరిచి ఈ డబ్బులకి అది ఆశపడకుండా వాళ్ళని హిందూ సాంప్రదాయానికి వచ్చేలాగా మళ్ళా తిరిగి ఆహ్వానించాలని సందర్భంలో కోరుకుంటూ, మరొకసారి ఏంటి భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ నాయకులు హిందూ సాంప్రదాయం గురించి పోరాడిన వ్యక్తి మోడీ గారైతే ఈ దక్షిణ భారతదేశంలో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతారని ధైర్యంగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందూ మన ధర్మాన్ని, మన మతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఇతర మతాలను కూడా గౌరవించాలన్న అవసరం కూడా మనకు ఉందనే సందర్భంలో తెలియజేస్తూ, ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా మన సాంప్రదాయాన్ని కాపాడేవిధంగా మన పూర్వాచారాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే మన ఆచారాలు, పద్ధతులు, భాషలు భారతదేశం ఎలా ఉన్నదంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో వివిధ మతాలు, వివిధ భాషలు, వివిధ ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న దేశం భారతదేశం ఒకటే ప్రపంచంలోనే. మీ అందరికీ కూడా అదే హిందూ సాంప్రదాయ దేశం భారతదేశం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాలకి చేస్తున్న పీఠాధిపతులందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు. ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు శ్రీకృష్ణ చరణానంద భారతి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న భారీ పాదయాత్ర, భారీ బహిరంగ సభకి విచ్చేసిన హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారు సంకల్పించినట్టుగా ఐదు విషయాలని మనం క్షుణ్ణంగా తెలుసుకొని వాటి తాలూకు అర్థాన్ని వివరించుకోగలిగితే మన హిందూ సనాతన ధర్మాన్ని మన దగ్గరే ఉంచుకుంటూ మనం మన భారతదేశాన్ని అఖండ భూమిగా మార్చుకోవడానికి మంచి అవకాశం దొరుకుతున్నట్టు అవుతుంది. మన సనాతన ధర్మం అనేది అంచెలంచెలుగా దూరం అయిపోతా ఉంది. అలాంటి క్రమంలో ఇలాంటి గురువులు మన ప్రజల వద్దకు వచ్చి ఇలాంటి పాదయాత్రలు చేసి ఎండనక వాదనక వాళ్ళు ఈ కష్టపడి చైతన్యాన్ని తీసుకొస్తే మనం దాని నుంచి ఎంత నేర్చుకోవాలనే దాని గురించి మనందరం కూడా ఆలోచించి
ఇలాంటి పాదయాత్రలు కానీ బహిరంగ భారీ సభలు కానీ సనాతన ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో మనందరం భాగస్వాములు అయ్యి మన భారతదేశాన్ని అఖండ భూమిగా మార్చాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా విశ్వ బ్రాహ్మణ పంచవృత్తుల సంక్షేమ సొసైటీ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి మహోత్సవ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడారు. సృష్టికి ముందే విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తుల్ని ఆయన సృష్టించారని తెలిపారు. విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దిమిలి రాజేష్ మాట్లాడారు. విశ్వకర్మ జయంతి వేడుకల్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాలో విశ్వ బ్రాహ్మణులు పడే ఇబ్బందుల గురించి కలెక్టర్ కి వివరించామని, సమస్య పరిష్కారానికి తగు నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేయడం జరిగిందన్నారు. అనకాపల్లి జిల్లాలో అన్ని మండలాల్లో, గ్రామాల్లో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణ, డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీదేవి, అనకాపల్లి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు దిమిలి రాజేష్, జిల్లా కార్యదర్శి గానుగుల బాబ్జీ, జిల్లా యువజన అధ్యక్షులు శ్రీను, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, కోటి ఆర్టిజన్ సెల్ కన్వీనర్ పవన్, గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, నవర శ్రీను, కోలాంటి రాజు, నాని, రమేష్, ప్రసాద్, సత్యరాజు, హరి, సూరిబాబు, ఆచారి మరియు విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అలాగే వేదిక ముందున్న కుల సంఘ నాయకులకు అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మను గుర్తించి ఈరోజు అధికార పండగగా మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విశ్వకర్మ భగవాన్ చరిత్రని చాటి విధంగా ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడికి మా యావత్ రాష్ట్రం విశ్వబ్రాహ్మణులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా పెద్దలందరూ కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. ఎవరు మాట్లాడినా అదే సందర్భం కాబట్టి ఏదైతే కలెక్టర్ ఆఫీసులు అధికారంగా నిర్వహించారో వచ్చే సంవత్సరం నుంచి కూడా ప్రతి మండల రెవెన్యూ ఆఫీసులో మన విశ్వకర్మ భగవాన్ చరిత్ర తెలియజేయవలసిన బాధ్యత విశ్వకర్మలుగా మన అందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ ఏకీకృతంగా సంఘాన్నే కావచ్చు, కులాన్నే కావచ్చు, మనందరం ముందుకి ఐకమత్య ద్వారంతో ముందుకు తీసుకువెళ్లాలని మరి ఎంతో మంది అనుభవించిన పెద్దలు ఉన్నారు. అలాగే మన బీసీ వెల్ఫేర్ మేడం గారు ఎంతో చాకచక్యంగా మన అందరినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా మేమందరం చేతి వృత్తి కళాకారులందరం కూడా ప్రభుత్వ పరంగా మమ్మల్ని మరింత మీరు ప్రోత్సహించి మరి మాకు ఒక అవకాశాలను మీరు కల్పించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరింత అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాం. రాజేష్ గారు వీడియో తీసుకుంటారా? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు దిమిలి రాజేష్, అనకాపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు. మరి ఈరోజు అగనంపూడి గ్రామంలో మరి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులైనటువంటి మన సంఘీయులందరూ కూడా ఆహ్వానం మేరకు మరి రావడం జరిగింది. మరి అలాగే ఎంతో ఘనంగా విశ్వకర్మ జయంతి మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులందరినీ కూడా మరి మా జిల్లా సంఘం తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో మన అందరం కూడా ఏకీకృతంగా ఉండి మన హక్కుల సాధన కోసం, అలాగే మనం చేసే వృత్తిలో మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వకర్మని గుర్తించి మరి ఈరోజు అమరావతి నిర్మాణం జరిగినటువంటి స్థలంలో విశ్వకర్మ భగవాన్ జయంతి చేయడం, మరి దానికి కూడా రాష్ట్రం నుంచి కూడా నాకు కూడా పిలుపు వచ్చినప్పటికీ కూడా మరి ఈరోజు మన జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కార్యక్రమం ఉండడం వల్ల మరి మేము అన్నిగా వెళ్ళలేకపోయాం. మరి ఇలాంటి కార్యక్రమంలో ఇప్పుడే కలెక్టర్ గారికి సందేశం ఇచ్చి వచ్చాం. రేపు వచ్చే సంవత్సరం నుంచి ప్రతి మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా ఇలాంటి ఈ కార్యక్రమం నిర్వహించాలని, మరి ఇలాగే మరింత అభివృద్ధి దిశలో మన విశ్వబ్రాహ్మణులందరూ ముందుకు వెళ్ళాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి అగవంపూడి సంఘ సభ్యులందరికీ కూడా మరొక్కసారి అనకాపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సృష్టికి మూలం ఓ శక్తి,
ఆ శక్తి ఆదిపరాశక్తి అనంత శక్తి దాయిని లోకపావని జగజ్జనని స్థానిక గౌరపాలెం శతకం పట్టు వద్ద వేంచేసుకున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమర్శెట్టి వరాహ నూకరాజు పేర్కొన్నారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకు అనకపల్లి ఆలయంలో అమ్మవారి దసరా నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కాగా ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రిక కరపత్రాలని గురువారం గౌరపాలెం భీష్వటి అప్పారావు కళ్యాణ మండపంలో శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయ శాశ్వత చైర్మన్, ఆలయ నిర్వాహకుడు కాండ్రకుల నాయుడు, ఆలయ వ్యవస్థాపకుడు పివి రమణ, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమర్శెట్టి వరాహ నూకరాజు, ఆలయ కమిటీ సభ్యులు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. మరి మొత్తం చక్కని కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మరి ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ గౌరీ ప్రొఫెసర్ కమిటీ మరిమ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చిరుగోడు గోగులుగా ఉంటూ ఏ కార్యక్రమం అయినా సరే ఆ కార్యక్రమం మీరు ఉన్నావులే నువ్వు అలా నిలబడని చెప్పేసి మాకు చెప్తూ ఆ కార్యక్రమం చేసుకెళ్ళుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మరి దసరా రోజున జరిగే భారీ మహోత్సవానికి మన మిత్రులందరినీ కూడా రావాల్సిందిగా ఆహ్వానం మీకి ద్వారా పొందవలసిన. మరి ఇంతటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులు, మరి మీడియా సోదరులు అందరూ కూడా చిన్న అనుకోండి. మేము చేసే కార్యక్రమాన్ని ప్రతిదీ కూడా మీ తాలూక కళల ద్వారా జనాల్లోకి తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ, మరి కార్యక్రమం చెప్పాలంటే చాలా భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరికీ నమస్కారం. కనకదుర్గ ఉత్సవాలు అని విజయవాడలోనూ లేకపోతే కలకట్టాలోనూ చెప్పినట్టుగానే జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణానికి ఒక ప్రాంతానికి చేయకుండా మొత్తం అనకాపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని విధుల్లోనూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి ఒక గ్రూప్ లా ఏర్పాటు చేసి అందరి చేత కార్యక్రమాలు చేపిస్తున్నారు. పివి రమణ నాయుడికి వాళ్ళ జీవితాలు ధన్యం. వారు అదే కాకుండా వారితో పాటు పేదలకి అన్నదానం, అలాగే వస్త్రదానం, అలాగే పేద విద్యార్థులకి హాస్టల్ పిల్లలకి కూడా సకల సౌకర్యాలను కల్పిస్తున్న ఈ రమణ గారికి, ఈ ఉత్సవ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆ అమ్మ ఆశీస్సులు ఈ ఉత్సవంలో పాల్గొనే ఉత్సవ కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా ఉండి భగవంతుడు ఆయురారోగ్యేశ్వరులను కోరుకుంటున్నారు. శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఆలయం వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ గౌరీ సేవా సంఘం కర్రి రమేష్ కళా వేదికపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక బహుమతులు పొందిన నాటికలు ఉత్సవాలుగా 5 రోజులు జరుపుతున్నారండి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న నాటికలన్నీ కొత్త నాటికలు. చాలా రాష్ట్రంలో వివిధ పరిషత్తుల్లో ఎన్నెన్నో బహుమతులు గెలుచుకున్న నాటికలు అనకాపల్లిలో ప్రదర్శిస్తున్నారు. ఈ నాటికలకి మహారాజ పోషకులు గౌరవనీయులు శ్రీ కర్రి సన్యాసి నాయుడు గారు ఆర్థిక సహాయం కలుగుతున్నాయి. అట్లాగే వేదిక గౌరీ సేవా సంఘం వారు కొత్తగా వేదిక నిర్మాణం చేసి శ్రీ గౌరీ సేవా సంఘం కర్రి రమేష్ కళా వేదిక అని నిర్మాణం పేరు పెట్టి కొత్తగా ఈ సంవత్సరం అక్కడే ఉత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా ఈ నాటకోత్సవాలన్నీ కూడా మీరందరూ కూడా తిలకించి జయప్రదం చేస్తారని కోరుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఈ నాటకోత్సవాలకు వచ్చే ప్రేక్షకుల్లోంచి ప్రతిరోజు కూడా 2 నాటికల కంటే నాటిక అనంతరం లక్కీ డిప్ ద్వారా బహుమతులు తీసి ప్రేక్షకులకి ఇవ్వాలని మా కమిటీ నిర్ణయం చేసుకుందండి. ఈ సందర్భంగా ప్రేక్షకులను, పత్రికా విలేకరులు, సోదర మహాశయులందరూ కూడా వచ్చేసి కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి గౌరపాలెంలో ఒక కొత్త వరాన్ని సృష్టించిన సదకంపట్టు వాస్తవ్యులు పెద్దలు పివి రమణ గారు, కాండ్రేల నాయుడు గారి పర్యవేక్షణలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆశీస్సులతో 9వ నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమావేశం
ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశంలో పెద్దలు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. మరి ఈరోజు గౌరపాలలో ఏకరాత్రి ఉత్సవంగా గౌరపాలెం గౌరీపల్లి మహోత్సవం జరిగేది. అదే విధంగా ఈరోజు ఈ దుర్గమ్మ ఉత్సవాన్ని కూడా అనకాపల్లిలో అంత అంగరంగ వైపు తీర్చిదిద్దుతున్నారు. మరి కలకట్టాలో ఏ విధంగా అయితే నవరాత్రి మహోత్సవాలకు వేడుకలు చాలా ఘనంగా జరిపేవారు, మరి దానిలో భాగంగానే ఈ అనకాపల్లిలో కూడా గౌరపాలెంలో మరి వాడవాడలో పల్లెలో కూడా నవరాత్రి ఉత్సవం చేస్తారు. అందులో భాగంగా కనకదుర్గమ్మ ఆలయ వారి ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు నాటకాలు, అలాగే ప్రతిరోజు కూడా భవానీలు 1000 మంది నుంచి 1500 మంది కూడా భిక్షలు ఏర్పాటు చేస్తూ, అలాగే లాస్ట్ రోజుని నవదుర్గలు 9 రకాల దుర్గాదేవుని తీసుకొచ్చి పూర్మాడ రోడ్ జంక్షన్ నుంచి గౌరపాలెం వరకు కూడా మీరు ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో అన్ని సాంస్కృతికలు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్న టీవీ రావణ్ గారు కానివ్వండి, కాండేల్ నాయుడు గారు కానివ్వండి, కొంటాల మురళి గారు కానివ్వండి, మీరందరూ పర్యవేక్షణలో చాలా అంగరంగ జరుగుతుంది. మీకు ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కనకదుర్గమ్మ వారి దసరా యాక్చువల్ నవరాత్రి మహోత్సవాలు కానీ సంవత్సరం 10 రోజులు రావడం జరిగింది. 10 రోజులు కూడా అనేక కార్యక్రమాలని మా మిత్రులు టీవీ రావణ్ గారు కానివ్వండి, కాండేల్ నాయుడు గారు కానివ్వండి, అలాగే వేమశెట్టి వరా గారు కానివ్వండి, వీళ్ళ ఆధ్వర్యంలో నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. 10 రోజుల పాటు మరి అమ్మవారికి అలంకరణలు ఏర్పాటు చేశారు. అలాగే 10 రోజులు కూడా భవానీ భక్తులకు ఎక్కడెక్కడో అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం బేలా గోల్ సత్యనగర్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మరి పేదలకి ముఖ్యంగా హాస్టల్ కుర్రలకి, పారిశుద్ధ్య కార్మికులకి బియ్యం కానివ్వండి, బట్టలు కానివ్వండి, మరి పెన్నులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందండి. అలాగే సిరి సంపద అమ్మాయితో మరి బర్తనాజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అంతేకాకుండా వాయినాల కార్యక్రమం గతంలో 9000 మందికి దాకా ఇచ్చిన వాయినాలు ఇచ్చిన మరి సంస్కృతి మన అనకాపల్లి సతకపట్టి గౌరపాలెం మన దుర్గమ్మ గుడికి ఉంది. ఈ సంవత్సరం మరింత కొత్తగా అంటే ఇంకా అది రివీల్ చేయలేదు, ఏమి ఇస్తున్నాం ఏంటి అమ్మవారి వాయినతో ఒక ప్రత్యేక కానుక కూడా ఇద్దాం ఉద్దేశంతో ఈ సంవత్సరం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరి వాయిన కార్యక్రమం కూడా ఉందండి. మరి తర్వాత 10 రోజు కూడా అమ్మవారిని అనేక పొరవీధులు కూడా ఊరేగడం జరుగుతూ ఉంది. అలాగే మరి దసరా రోజున ఆఖరి రోజున మరి అలాగే మధ్యలో నాటికలు ఉన్నాయండి. మల్లజగన్తో హాల్లో మన గౌరీ సంఘం వారి ఓపెన్ గ్రౌండ్ లో మరి నాటికలు కూడా కేఎం నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్రీ సంజయ్ నాయుడు గారు వారి కుమారుడు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుండి మొత్తం 1,15,09,966 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్న ప్రసాదం హుండీల నుండి 34,11,312 రూపాయలు ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులకు గాను 1,49,21,278 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 2 కేజీల 180 గ్రాముల వెండి కానుకలకు లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 4 దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణ అధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా టీవీఎస్ఆర్ ప్రసాద్, ఎం సత్యనారాయణ, వెలిచేరు గ్రూప్ 3 దేవాలయాల తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థాన సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోవిందా గోవిందా ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 27 రోజులకు గాను హుండీలు తెరవగా మెయిన్ హుండీ ద్వారా 1,15,09,965 రూపాయలు, అలాగే అన్నదాన ప్రసాద హుండీల ద్వారా 34,11,312 రూపాయలు వెరసి మరి 1,49,21,278 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 8 గ్రాములు, వెండి 2 కేజీల 180 గ్రాములు రావడం జరిగింది. మరియు 7 ఫారెన్ కంట్రీస్ నుంచి దగ్గర 45 నోట్లు విదేశీ కరెన్సీలుగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగింది. అలాగే ఇందులో ప్రసాద్ గారు తనిఖీదారు వారు, అలాగే వెల్చేరు గ్రూప్ దేవాలయం ఈవో ఎం సత్యనారాయణ, అచ్యుస్వాములు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, కెనరా బ్యాంక్ సిబ్బంది, సేవకులు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పాయకరావుపేటలో ఎంఆర్ఓ మహేశ్వరరావు ఆధ్వర్యంలో క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కూటమి ముఖ్య నేతలు పాల్గొని లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్, జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చుంచలపు ప్రదీప్, పట్టణ అధ్యక్షులు యాళ్లవరహాలు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, జనసేన పట్టణ అధ్యక్షులు ఆచింట దొర, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూడూరి శ్రీను, మాజీ జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు గొర్రెల రాజబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, బొంది కాశీ విశ్వనాథం, చింతకల్లి రాంబాబు, రాజన ఆది మరియు మండల రేషన్ డీలర్స్ మరియు రెవెన్యూ సిబ్బంది తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట నగేష్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్లు మీడియాతో మాట్లాడారు. దీనివల్ల ఏంటంటే అవినీతికి ఆస్కారం లేకుండా, బియ్యం అక్రమ రవాణా వెళ్ళకుండా, ఏంటంటే ఒకరి కార్డులో ఒకరు పట్టుకుని వెళ్ళి బియ్యం అక్కడి నుంచి రేషన్ డిపో నుంచే మరి ఈ బియ్యం సప్లై చేసుకుని అక్కడి నుంచి విదేశాలకు ఎగిపోయే స్థాయికి వెళ్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొట్టమొదటిగా ఈ సివిల్ సప్లై మంత్రి అయినటువంటి నారాయణ మనోహర్ గారి సారథ్యంలో మనకు దగ్గరలో ఉన్న 60 కిలోమీటర్లో కాకినాడ పోర్టులో కొన్ని వేల టన్నులు బియ్యాన్ని పట్టుకోవడం అక్రమ రవాణా. అంటే ఈ రేషన్ డిపోల ద్వారా వెళ్ళే బియ్యం అన్నీ కూడా గత ప్రభుత్వం అక్రమ రవాణాలు చేసే టైంలో అదే కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మీ అందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి ఆ షిప్ను సీజ్ చేయడం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇటువంటి అక్రమ రవాణా వెళ్ళకుండా ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మీ అందరికీ కూడా పోషక సంబంధించి బలమైన ఆహారం మీ అందరికీ కూడా అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి ఎంతో ప్రతిష్టాకరంగా ఈ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది 20 కేజీలు. అది ఇంకా కొనసాగుతుంది. కరోనా టైంలో ఇచ్చిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ. ఏది గత ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి బియ్యం కూడా ఆగిపోయింది. దాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి వీటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా మీ పిల్లల చదువుల గురించి కానీ, మీరు హాస్పిటల్కి వెళ్ళినాక ఆరోగ్యశ్రీ దీని మీద ఇప్పుడు ఇందాక చెప్పారు క్యూఆర్ కోడ్ అని ఆధారం అయితే దాని ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అందుబాటులో ఏంటో ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మీరు కూలి పనుల నిమిత్తం వెళ్ళినా సరే ఆ కార్డు మీరు ఉపయోగించుకునే విధంగా అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటి మీ కులం కానీ లేకపోతే మీ వయసు కానీ మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ స్మార్ట్ కార్డులో అన్నీ వచ్చేస్తాయన్నమాట. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా మీకు దీనికి సద్వినియోగం చేసుకోవచ్చు. ఆ స్మార్ట్ కార్డు ఆ నెంబర్ కోట్ చేసుకుంటే ఆరోగ్యశ్రీ వల్ల కొంతమంది స్కామ్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళ్ళి హాస్పిటల్లో మరి తప్పుడు సమాచారాలు ఇచ్చి అటు హాస్పిటల్ వాళ్ళు ఇటు కొంతమంది ముఠా మనతో పాటు క్యారీ చేసుకునే విధంగా. అలాగే మీరు ఇంకోటి గమనించాలి, మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇప్పుడు ఈ స్కానర్ ప్రతి రేషన్ డిపో దగ్గర స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్కి మీరు స్కాన్ చేసి కంప్లైంట్ మీరు డైరెక్ట్ సెంట్రల్ ఆఫీస్కి పంపించవచ్చు. ఆ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు మీకు వెంటనే స్పందిస్తారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో
మనం ఏఐ టెక్నాలజీని వాడి వాట్సాప్ ద్వారా రైతులకి సమాచారం అందించి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ప్రతి సమాచారం అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం అంతా ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది. అంటే ఒకసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా మీరు గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు అప్పుని వదిలేస్తే ఆ అప్పును కూడా మనం ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చి తీర్చడమే కాదు రైతాంగాన్ని ఆదుకుంది, రైతాంగానికి అండగా నిలబడింది. ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రిపరేటరీ మీటింగ్స్లో కూడా రైతులకు ప్రాధాన్యత ఇచ్చి మరి సివిల్ సప్లై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రతి జిల్లా తిరుగుతూ అంటే అన్ని జిల్లాల యొక్క కలెక్టర్స్తో మాట్లాడుతూ సబ్ కలెక్టర్స్తో మాట్లాడడమే కాదు అక్కడ డీలర్స్తోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్తోని మాట్లాడడమే కాదు అలాగే ఈ యొక్క రైతాంగాన్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఈ యొక్క రైతులు ఆదుకుని రైతుల దగ్గర నుంచి వచ్చిన రైస్ మనం అలాగే మీరు గమనించాలి విప్లవాత్మక మార్పు మరి గవర్నమెంట్ హాస్టల్స్ అన్నింటిలో కూడా మనం ఈరోజు అద్భుతంగా సన్నబియ్యాన్ని మనం పెట్టి ఈరోజు మన ప్రభుత్వం ఆ విద్యార్థులందరికీ కూడా అండగా నిలబడింది మన ప్రభుత్వం. ఇంకోటి ఈ రేషన్ కార్డ్స్ ఏవైతే ఇప్పుడు మనం స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నామో ఒకవేళ ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా మీకు కావాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఈ లోపే మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు వచ్చి మీ యొక్క సమస్యలు మీరు తెలియపరిస్తే ఆ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయో వాటికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారు. అలాగే అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో మండలంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం స్వస్తి నారీ స్వశక్తి పరివార కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తొలుత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వం దేశానికి అత్యంత అవసరం కాబట్టి ఆయన 200 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా బ్రతికి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల సారథ్యంలో మహిళల రక్షణ అంశాలపై అనేక విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే అచ్యుతాపురం కేంద్రంలో మహిళల కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. కేబినెట్ లో కూడా ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మహిళలు వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి 5 నుండి 10 కిలోమీటర్లకు ఒక మహిళా కేంద్రం వంటిది పెట్టి ఆ కేంద్రాల్లో వారికి పర్సనల్ అవసరాలను తీర్చుకోవడానికి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వసతి కల్పించడానికి జిల్లా కలెక్టర్తో చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దేశమంతా కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఇనిషియేటివ్తో అవుతా ఉంది. దీనికి ప్రత్యేకంగా ఈ భారతదేశం స్త్రీ నుంచే, ప్రపంచం స్త్రీ నుంచే ఉంది. భారతదేశం ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలనేది, అలాగే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన ముఖ్యమైన ధ్యేయం. మా కూటమి ప్రభుత్వం స్త్రీ ఆరోగ్యానికి, అలాగే భారతదేశం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పల్లెలో కూడా ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం అంటే ఒక ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకన్నా ముందే కనుక్కునే, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ఎప్పుడు కూడా మెడికల్ దీంట్లో ఒక నినాదం. దీంట్లో ముందే మనం గమనించి వాటికి పూర్తిగా వైద్యాన్ని అందించి వాటికి కావాల్సిన అలవాట్లని కూడా మార్చుకుని మనం ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. డెఫినెట్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా, ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా మేము వీటిని పెద్ద ఎత్తున మరి ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి చాలా ప్రధానమైన మరి మేము చూసుకుంటున్నాం. అందులో భాగంగా మనం చూసాం. ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మాకు చెప్తా ఉన్నారు. అది మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి
మరి ఆయన ఆశీస్సులతో మొన్న క్యాబినెట్లో కూడా ప్రతి కుటుంబానికి కూడా అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని పక్కన పెట్టి ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి అప్ టు 25 లక్షల వరకు కూడా మరి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడానికి కేబినెట్ నిర్ణయం అనేది మరి ప్రజల ఆరోగ్యం మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మా కూటమి నాయకత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనే దాని మీద మనందరికీ తెలుస్తా ఉంది. డెఫినెట్ గా వీటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటికే ప్రతి హాస్పిటల్ ప్రతి పిహెచ్సి కూడా సీరియస్ గానే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళల కోసం నేనైతే ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నాను. ముఖ్యంగా వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్, యూరిన్ ఎక్కడ చేయడానికి కానీ ఇవి లేకపోవటం వల్ల కొత్తగా అంటే ఈరోజే నేను ప్రకటిస్తున్నాను, ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకి ఒక ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అనేది కడుతున్నాం. అందులో భాగంగా ఉమెన్ ఫ్రెండ్లీ సెంటర్ అంటే సబ్బవరం మండలంలోని గుల్లేపల్లి పీహెచ్సీలో బుధవారం స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి ఆధ్వర్యంలో డాక్టర్ దమయంతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భోకం సూర్యకుమారి, రావు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అందరి ఆడవాళ్లకు, కిషోర బాలికలకు, గర్భిణులకు, బాలింతలకు, వృద్ధులకు వచ్చే వివిధ ఆరోగ్య సమస్యలకు తనిఖీ చేసి తగిన చికిత్స ఇవ్వడం జరిగింది. క్యాన్సర్ పరీక్షలు, వివిధ రక్త పరీక్షలు, టీబీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే ఆయుష్ వైద్య సేవలు అందించారు. అంగన్వాడీలు పౌష్టికాహారం ఆవశ్యకత గురించి తెలిపారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని మరియు అసంఖ్యామిత వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బోకం సూర్యకుమారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, సర్పంచ్ బండారు మంగ శ్రీనివాస్, బీజేపీ నాయకులు గొంప నరసింహారావు, వనం సత్యనారాయణ, డాక్టర్ కుసుమ కుమారి, ఎంపీహెచ్ ఈవో ఆర్ఎం నాయుడు, నర్సింగారావు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, బాలింతలు అంతంత దూరం వెళ్ళి ఒకే సెంటర్కి వెళ్ళి ఆ యొక్క వినియోగాన్ని ఆన్ చేసిన సప్లైని వినియోగించుకోలేరనే ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని సెంటర్లు పెట్టిందనమాట. అన్ని సెంటర్లు పెట్టి అన్ని విధాలుగా సేవలు అందిస్తుంది. ఆ యొక్క ఫుడ్ మీరు మా అందరికీ కూడా ఫుడ్ అంగన్వాడీ ద్వారా సప్లై చేస్తుంది. ఒక అంగన్వాడీ ద్వారా ఒక అమ్మాయికి ఒక నెలకి దాని కాస్ట్ ఎంత మీరే చెప్పండి అమ్మా. 3000 ఉంటుంది కదా. అది ఆ 3000 ఉన్న అటువంటి కిట్ ప్రపంచం అంతా మొత్తం ఆల్మోస్ట్ గారికి, డాక్టర్ దమయంతి గారికి, డాక్టర్ చక్రవర్తి గారికి, ఇతర డాక్టర్లందరికీ, పిహెచ్సి సిబ్బందికి, అంగన్వాడీలకి, ఇక్కడికి విచ్చేసిన సోదరి మనులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఆరోగ్యమే మహాభాగ్యం, మొట్టమొదట హెల్త్ ఈజ్ వెల్త్, డబ్బులైన తర్వాత అటువంటి మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన మీద ఎంతో ఖర్చు వెచ్చిస్తాయి. అది మీ అందరికీ తెలుసు. డాక్టర్ గారు చెప్పినట్టు ఎన్నో కూలంకష విషయాలు మీకు తెలియజేశారు. ఎప్పుడైతే దాన్ని మనం వినియోగిస్తామో అప్పుడే ఫలాలు అందుతాయి. చెప్పర్లే అనుకొని కాకుండా ఇంత స్టాఫ్ మన కోసం కష్టపడి ఇన్ని విషయాలు తెలియజేస్తున్నారు. మనం దాన్ని వాడుకోవాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎప్పుడైతే బాగుంటుందో ఆ గ్రామంలో ప్రజలు బాగుంటారో ఆ గ్రామం బాగుంటుంది. తద్వారా రాష్ట్రం, దేశం అన్నీ బాగుంటాయి. పెద్దలందరూ ఇప్పుడు చెప్పినట్టు ఈ విషయాలు మీకు తెలియదు కాదు. చాలాసార్లు మనం ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2 వరకు స్వస్థ నారి సశక్త అభియాన్ అనే ప్రోగ్రాము ప్రారంభింపబడిందండి. స్వస్థ నారి సశక్త అభియాన్ అనగా ఆరోగ్యవంతమైన మహిళ బలమైన కుటుంబానికి పునాది అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం కింద ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు పిహెచ్సిల నందు ప్రతి సచివాలయం నందు వైద్య సేవలు అందింపబడతాయండి. ఇందులో కిషోర బాలికల నుంచి ఓల్డేజ్ వచ్చే వరకు మహిళలకు వివిధ దశల్లో వచ్చే ఆరోగ్య సమస్యలన్నింటినీ మనం గుర్తించి తగిన పరీక్షలు చేసి వాటికి నివారించుటకు తగిన చర్యలు తీసుకుంటాం. కిషోర బాలికల్లో అయితే ఎనీమియా మరియు మెన్స్ట్రువల్ హైజీన్ గురించి తెలియజేయడం, గర్భిణీ స్త్రీలకు వివిధ రకాల సర్వీసులు అందించడం, బాలింతల తర్వాత చిన్నపిల్లలకు ఇమ్యునైజేషన్ సర్వీసులు అందించడం,
మరియు వివిధ రక్త పరీక్షలు NCDCD ప్రోగ్రామ్ కింద అలోపతిక్ మందు కొంతమంది పడవని ఉంటది, ఎలర్జీ వస్తాయి. సో అలాంటి వాళ్ళకి హోమియో మందులు, ఆయుర్వేదిక్ మందులు కూడా ఆ డాక్టర్ గారికి చూసి ఇక్కడ వాళ్ళకి తగ్గట్టు ఇస్తారన్నమాట. తర్వాత ICDS, అంగన్వాడీ కౌంటర్ పెట్టారు. ఇప్పుడు మెయిన్ ఏంటి, ఎన్ని మందులు వేసుకున్నా తినే ఆహారంలోనే మందు ఉంటుంది. సో మెయిన్ వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళకి, బాలింతలకి, పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలకి ఏమేమి తినాలి, పోషక వాళ్ళు మిల్క్ ఇవన్నీ సప్లై చేస్తున్నారు. బియ్యము వాళ్ళు ఏం సప్లై చేస్తున్నారు, ఏది ఎలా తయారు చేసుకోవాలి. చాలా మంది తెచ్చుకుంటాం, ఫ్రీగా వస్తున్నాయి, కానీ ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా టేస్ట్ బాగాలేదు అనుకుని పడేస్తుంటారు. సో అలా కాకుండా దాంతో ఆరోగ్యంగా టేస్టీగా ఎలా వంటలు చేసుకోవచ్చు, ఉపయోగంగా తినచ్చు అన్నట్టు కూడా వాళ్ళు అక్కడ అన్ని వంటలు చేసి పెట్టడం జరిగింది. దాని తగ్గట్టు దేంట్లో ఏ పోషకాలు ఉంటాయి అని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అవన్నీ చెప్తారు అన్నమాట. కౌన్సిలింగ్ చేయడం కూడా ఉంది. దాంతో పాటు మానసిక వ్యాధులు చాలా మంది మనం నెగ్లెక్ట్ చేసేది మానసిక వ్యాధులు. చాలా మంది బాగాలేకపోయినా డిప్రెషన్ లో ఉండిపోతారు. ఒకసారి ఏమైనా జరిగినా ఇంట్లో డిప్రెషన్ లో ఉండిపోతుంటారు. అలాంటి వాళ్ళు చెప్పుకోలేదు. సో ఇప్పుడు మనం మెయిన్ అలాంటి వాళ్ళు కూడా టార్గెట్ చేసి, ఎందుకంటే ఈ మధ్య ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. చిన్నపిల్లల గురించి ఏదో ఎగ్జామ్ ఆడలేదనో లేకపోతే ఏదో తిట్టారనో ఆత్మహత్యలు చేసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళని కూడా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది, కౌన్సిలింగ్ చేసి అవ్వడం జరుగుతుంది. ఇంకా అంతకన్నా ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి మనం పెద్ద హాస్పిటల్. పాతపట్నం మండలం బైదలాపురం PHC ఎదుట వైద్యాధికారి తీరుపై ప్రజలు ప్లకార్డులు పట్టుకొని బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ డాక్టర్ మాకు వద్దు నినాదాలు చేశారు. డాక్టర్ సత్యవాణి శ్రీకాకుళం నుండి రావడంతో కొన్ని రోజుల విధులకు హాజరవుతున్నారని, దీంతో వైద్య సేవలు అందక రోగులు, గర్భిణులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికార దుర్వినియోగం పాల్పడిన వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. మనకి రిప్రజెంటేషన్ చేస్తే అక్కడ ఎవరైనా పేషెంట్ వెళ్తే కాదు పోవడము, వాళ్ళకి గసడము, వాళ్ళకి హీనంగా చూడటము, అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. 2, 3 వీళ్ళు 80 గ్రామాలకి ఇదే హాస్పిటల్గా ఉండమంటే ఈ హాస్పిటల్కి అందరూ దీన్ని ఆధారపడి ఈ ప్రజలందరూ ఉంటే ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా లేకుండా, వాళ్ళకి సేవలు ఇవ్వకుండా ఇప్పుడు ఏదో టైంకి వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటాను నేను. వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వచ్చి ఇష్టం టైంకి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదండి. దయించి ఆవిడ ఈ డాక్టర్ గారు ఒకవేళ ఆవిడకి దూరమని సేవలు అనుకూలంగా చేయలేకపోతే ఎక్కడ నుండి దయ ఉంచి ఇంకో చోటుకి వెళ్ళి దగ్గరకి వెళ్ళి ప్రజాసేవ చేయడానికి సాహసించాలని నేను కోరుకుంటున్నాను. నీ పేరు ఎవరు ఏ మండలం? అమ్మ మీకేం జరిగింది? నాకు 300 ఉంది. షుగర్ చూపిస్తే ఇక్కడ ఇప్పుడు ఏం డబ్బులు మందులు లేవు, మళ్ళీ సరే మందులు లేవు, నేను ఏడు చేస్తాము అని అంటాను. రాలేదట. అది మరి ఏ మందులు నేను ఇస్తాం మాకు తెలియదు అని అంటుంది. ఇంకేం చెప్తున్నాము. మరి నాకు 300 పెన్షన్ షుగరా చూపెడితే నాకు ఏది లేదు, మందులు లేవు, నీకు సరైన మందులు నేను వేయాలంటే మాకు డాక్టర్ అమ్మ రాలేదు అని అంటాను. చెప్తాను మరి మేము ఏం చేస్తాము, మాకు మందులు వచ్చినా మరి మందులు లేవు, వెళ్ళిపోవడమే నేను అంటే. ఇక్కడ కాపు దగ్గరకు వచ్చారండి, అలా పీయడానికి ఆయనకు వచ్చారు. వచ్చిన తర్వాత పొలంలోన ఏది కుట్టిందో తెలియదు. ఆ పాము పుణ్యం ఇక భగవంతుడికి తెలియదు ఏది కుట్టాలంటే అప్పుడు అర్జెంటుగా ఆ ఓనర్ ఏం చేశాడు, ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇంకో ఏళ్ళ తాలూకేనండి, అడగండి. మా తాలూకేనమ్మా. అయితే ఆ విధంగా ఆవిడకి అర్జెంట్గా ఇక్కడ హాస్పిటల్ ఉందనే పొలంలో నుంచి తీసుకొచ్చారండి. ఈ పక్కనేనండి మామిడి పిల్లని పక్కన ఉందండి. ఆ మామిడి పిల్ల పొలాన ఆవిడ ఈ గాబు చేస్తుంటే ఏదో కరిచింది. ఆ హాస్పిటల్ ఉందనే తొందరగా తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ ఎవరూ లేరు. మా వల్ల కాదండి, పర్లాకెండు తీసుకెళ్ళిపోండి లేదా శ్రీకాకుళం తీసుకెళ్ళిపోండి అని సార్. అప్పటికప్పుడు ఆ ఓనర్ ఏం చేశారు, పర్లాకెండు ధర్మ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఆవిడ స్ట్రోక్ కోలుకుందండి, చక్కగా ఉండి మళ్ళీ వచ్చిందండి. మరి అలాంటప్పుడు ఎందుకండి డాక్టర్లు ఎందుకండి, ఈ హాస్పిటల్ ఎందుకండి? ఇక్కడ హాస్పిటల్ ఉందనే కదా వచ్చారు. అలాంటప్పుడు ఈవిడే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రాకపోవడము, అనుకున్న టైం మందులు లేకపోవడము. ఇప్పుడు అదే మరి ఆ టైంలో కదా ఆవిడ టైం బాగుండబట్టి సరిపోయింది.
పర్లాకి ఆ టైంకి ఆటో దొరికింది, ఏదో ఆటో కూడా లేదు. అప్పటికప్పుడు ఆ ఓనర్ బైక్ మీద తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు ఇక్కడ మందులు లేనప్పుడు, అక్కడ మందులు లేనప్పుడు అప్పుడు ఆవిడ పరిస్థితి ఏమవుతుందని చెప్పండి. ఈరోజు ఆవిడ 9 గంటలకు వచ్చి ఎఫ్ఆర్ఎస్ చేయాలి కదా, అసలు 9 కాదండి. ఈ రోజు కూడా ఇంత మీరు ధర్నాకు వచ్చిన రోజు కూడా ఆవిడ రాలేదని. ఇప్పుడు టైం కనీసం 10 అయిపోతుంది, 10:30 అయిపోతుందండి. ఇంతవరకు కూడా హాస్పిటల్లో ఎవ్వరు లేరండి. అసలు హాస్పిటల్ ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. మరి ఇంకెప్పుడే పేషెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అర్జెంట్ అయినప్పుడు పేషెంట్ వచ్చి ఈ చూస్తాకి ఎవరు ఉండారండి? అలాంటప్పుడు మరి పర్లాకిముడో శ్రీకాకుళమో ఇక ఆ మనిషి బాగుంటే బాగుంటాడు, లేకుంటే పోతాడు. అది మేము చెప్పవలసింది. ఈ డాక్టర్ మాకు వద్దండి, మాకు డాక్టర్ మార్చాలి, సరైన వైద్యం చేయాలి. దయచేసి మీకు అందరికీ, పెద్దలకి చిన్నలకి అందరికీ ఇది ఒక విజ్ఞప్తి. దయచేసి ఈ డాక్టర్ని మార్చేయండి. ఈ డాక్టర్ మాకు వద్దు, మంచి డాక్టర్ని పెట్టండి, మంచి వైద్యం చేయండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో నిరసన కార్యక్రమంలో జాతీయ మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు. మండలంలో రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్న బల్క్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా రాజయ్యపేట పరిసర ప్రాంతాల ప్రజలు ఈ చేపడుతున్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోస అప్పలరాజు రాజయ్యపేట నిరసన కార్యక్రమంలో మోస అప్పలరాజు మాట్లాడారు. బల్క్ డ్రగ్ రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులకు తీరని నష్టం కలుగుతుందని తెలిపారు. కాకినాడ టీచర్స్ హోమ్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం 9వ కాకినాడ జిల్లా మహాసభను జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అంగన్వాడీ ఫెడరేషన్ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి మరియు సీతారాం ఏచూరి తదితర అసువులు బాసిన అమరులకు నివాళులర్పిస్తూ సంతాపం తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి 3 ఏళ్ల పోరాటాల కార్యకలాపాల నివేదికను జమ ఖర్చులను మహాసభలో ప్రవేశపెట్టగా కాకినాడ జిల్లా అంగన్వాడీ 9 ప్రాజెక్టుల ప్రతినిధులకు చర్చించి ఆమోదించారు. ఈ మహాసభలో అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఈ బేబీరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, కోశాధికారి మలక రమణ, మేడ్శెట్టి వెంకటరమణ, పలివెల వీరబాబు, రొంగుల ఈశ్వరరావు, అంగన్వాడీలకు మద్దతుగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, వేణి, నాగలక్ష్మి, భారతి, ఉమా, సౌహర్ద సందేశం అందించారు. జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎస్తేరు రాణి, దాడి బేబీ, చామంతి, జ్యోతి, బుల్లెమ్మ, లక్ష్మి, సావిత్రి, నాగమణి, ధనలక్ష్మి, మేరీ, సమాధానం, రాజేశ్వరి మరియు 80 సెక్టార్ల నుండి నాయకులు హాజరయ్యారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రారంభమవుతుంది. అయితే గత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఆందోళన, పోరాటాలు, నిర్మాణ ప్రతిష్ట ఇవన్నీ చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోవడానికి జరుగుతున్నటువంటి మహాసభలు ఇవైన అనంతరం ఈ నెలలోనే 20-21 తేదీల్లో 2 రోజుల పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సెక్టార్లు, ప్రాజెక్టులు, మహాసభలన్నీ పూర్తి చేసుకుని 20-21కి ప్రకాశం జిల్లా వెళ్ళడానికి సన్నద్ధం అవుతూ ఉన్నాం. ఆ మహాసభల్లో ఈ 3 ఏళ్ల కాలంలో జరిగిన కార్యాచరణ 42 రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని మించి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సమ్మె జరిగింది. 42 రోజుల సమ్మెలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అలాగే గత ప్రభుత్వం వేతనాలు పెంచలేదని చెప్పి ఈ ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే మేము వేతనాలు పెంచుతాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ నేటికి కూడా వేతనాలు ఊసే ఎత్తట్లేదు. గ్రాడ్యుయేటీ జీవో కూడా అది మార్చి గ్రాడ్యుయేటీ జీవో ఇవ్వడం అనేది జరిగింది. ఆ జీవోని చట్ట ప్రకారం 1976 గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం ఆ జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. అలాగే గుజరాత్ హైకోర్టు ఇచ్చినట్టుగా 3వ తరగతి ఉద్యోగులుగా అంగన్వాడీల్ని గుర్తించాలి. ఈ డిమాండ్స్ని మేము భవిష్యత్ కార్యాచరణగా రూపొందించుకుని వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ప్రభుత్వం మాత్రం తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రభుత్వాల వైఖరి బాగాలేదు.
కేంద్ర ప్రభుత్వ వైఖరి అంతకంటే బాగున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మహిళల మీద దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు కూడా అరికట్టాలి, అలాగే మహిళలకి రక్షణ కల్పించాలి. వీటన్నిటిని కూడా తీర్మానాలుగా పెట్టుకుని కనీస వేతనాల జీవోలు కూడా అమలు జరగాలని చెప్పి వీటన్నిటి మీద మేము తీర్మానాలు చేయబోతూ ఉన్నాం. అలాగే మన జిల్లాలో కండిషనల్ అపాయింట్మెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ చేయకుండా ఎవరో ఒకళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, ఆ స్థానంలో మరొకళ్ళు వేయటం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 13 ఏళ్ళు అయ్యింది కాబట్టి ఇప్పటికి రోస్టర్ మార్చి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఇది ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే పని ఒత్తిడి పెరిగిపోయింది, సెల్ ఫోన్లో వర్క్స్ చూపించుతున్నారు, ప్రీ స్కూల్ యాక్టివిటీస్కి ఈవేళ గండి పడుతూ ఉంది. నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఐసీడీఎస్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. ప్రీ స్కూల్ పిల్లల సంఖ్య తగ్గించి ఈవేళ ప్రైవేట్ కాన్వెంట్ల యొక్క సంఖ్యను పెంచే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది విరమించుకోవాలని చెప్పి, అలాగే పాఠశాలలకి అంగన్వాడీలను అనుసంధానం చేస్తానని చెప్తున్నారు. ఆ అనుసంధానాన్ని విరమించుకోవాలి. ఏదైతే అంగన్వాడీ సెంటర్లు గతంలో ఇప్పటి వరకు ఎలా జరిగినాయో అలాగే జరగాలి, మెర్జ్ కూడా ఆపాలి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్లు. తక్షణం మాత్రం వేతనాలు పెంచాలి. కాకినాడ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ జిల్లా మహాసభలు యూటీఎఫ్ హోమ్ నందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత మహాసభ 2022 నవంబర్ నెలలో జరుపుకున్నాము. ఈ 3 సంవత్సరాల కాలంలో అంగన్వాడీలుగా మేము చేసినటువంటి పోరాటాలు, అలాగే విజయాలు, రాబోయే రోజుల్లో భవిష్యత్తు కర్తవ్యాలన్నీ రూపొందించుకొని మా యొక్క డిమాండ్స్ సాధన కోసం కృషి చేయడం కోసంగా చెప్పేసి చర్చల సందర్భంగా ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ని నివేదించడం కోసంగా చెప్పేసి ఈ మహాసభ జరుగుతూ ఉంది. రాబోయే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండు, అలాగే అంగన్వాడీలందరూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనే డిమాండ్తో ఈ మహాసభ ముందుకు వెళ్తా ఉంది. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 10వ తేదీ వరకు జరగనున్నాయని, ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆయన ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. వకులమాత అన్నదాన భవన కేంద్రం, నూతనంగా నిర్మించనున్న రథశాల, కోనేరు, నూతనంగా ప్రారంభించిన 50 క్యూలన్ పార్కింగ్ తదితర ప్రదేశాల్లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. అన్నదాన కేంద్రం వద్ద భక్తులతో మాట్లాడి భోజనాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత శనివారం 2వ శనివారం కావడంతో రికార్డు స్థాయిలో 1,00,000కు పైగా భక్తులు వాడపల్లి విచ్చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ముదునూరు వెంకటరాజు, కాయల జగన్నాథం, కూటమి నాయకులు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు ఉదయం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి నేను వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంతో పూర్తి చేయడానికి అధికారులు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తూ ఉన్నారు. వకులమాత భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది. దానికి ఎప్పటికే సెంట్రలైజ్ ఎడ్యుకేషన్ కోసం, డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు, భారతీయ విద్యాభవన్ వారు కూడా దానికి తగ్గంత ఖర్చు అంతా కూడా వారు ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఆ పక్కనే ఒక డార్మెటరీ కూడా ఏర్పాటు చేయాలి, దానికి కూడా శాంక్షన్ అయి ఉంది. ఈ యొక్క వకులమాత భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి 1,25 లక్షల రూపాయలతోటి డార్మెటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వకులమాత భవనం మరొక పక్క ఒక 54 రూములు, 4 డార్మెటరీస్తో కలిపి 12 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఫైలు పెండింగ్లో ఉంది. అది క్లియర్ అయిన వెంటనే అక్కడ 54 రూములు, 4 డార్మెటరీస్ వచ్చే విధంగా తొలి విడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా మొదలుపెట్టించడానికి కృషి చేస్తూ ఉన్నాం. మరి శరవేగంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ జరుగుతున్న అభివృద్ధి వచ్చే భక్తులకు ఏమాత్రం కూడా సరిపెట్టలేని పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి శనివారం 7 వారాల వెంకన్న 7 ప్రదక్షిణలు, 7 శనివారాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో
తండోపతండాలుగా భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. గత శనివారం సెకండ్ సాటర్డే రావటం చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయి భక్తులందరూ కూడా 1,00,000 పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశేషం. ఏనాడు చూడనటువంటి రికార్డు స్థాయి ఆదాయం కూడా ఆ రోజున దేవాలయానికి భక్తులు అందివ్వడం జరిగింది. కానీ ఇక్కడ దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గుమ్మాలు వెడల్పు చేయడం ద్వారా భక్తులు ఇబ్బందులు లేకుండా గంటల తరబడి పట్టే దర్శనాన్ని చాలా తక్కువ సమయానికి ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా సులువైంది. చాలా భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా స్లాట్ల విధానం కింద కూడా తీసుకురావడం జరిగింది. చంటి పిల్లలకి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి ఆ చంటి పిల్లలతో పాటు తల్లులు కూడా దర్శనం చేసుకునేలాగా ఇంతవరకు ఒక స్లాట్ కింద దర్శనం ఏర్పాట్లు జరిగాయి. రేపు తొందరలోనే 2వ స్లాట్ కూడా పెట్టి 2 దశల్లో చంటి పిల్లల తల్లుళ్ళు లేదా గర్భిణీ స్త్రీ ఇటువంటి వారు ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా సులువుగా దర్శనం అయ్యే విధంగా కూడా కొత్తగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని నేను డీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే 2 స్లాట్ల కింద ఏమాత్రం ఇబ్బందులు పడకుండా చంటి పిల్లల తల్లులు ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు మొదలు పెట్టబోతూ ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు అక్టోబర్ 10వ తేదీ కదా, అక్టోబర్ 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దానిని తగ్గని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ 10న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ విధంగా ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరిగే విధంగా కృషి చేయటం, తగిన ఏర్పాట్లు చేయడానికి కృషి చేయడం, అదేవిధంగా మరి ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ డార్మెటరీస్ రూములు ఒక 12 కోట్ల రూపాయలతోటి, అదేవిధంగా ఇంకా దర్శనాలు ఇంకా రెగ్యులేట్ చేయడం కోసం ఒక కంపార్ట్మెంట్లుగా కట్టి తిరుపతి తరహాలో కంపార్ట్మెంట్ల ద్వారా క్యూ లైన్ల ద్వారా దర్శనం స్లాట్ల విధానంలో దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. దానికి 14 కోట్ల రూపాయలు అంచనాలు వేశారు. ఆ డిజైన్స్ ప్లాన్స్ రెడీ అవుతూ ఉన్నాయి. ఈ యొక్క దీన్ని కూడా తొందరలో మంజూరు చేయించుకుని ఒక పక్క రూములు, డార్మెటరీసు, కంపార్ట్మెంట్సు ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా టెండర్లు పిలిచాం. 20వ తారీఖున చాలా టెండర్స్ ఉన్నాయి. 1,25,00,000 రూపాయలతో గృహ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 19వ తేదీన నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వద్ద శాంతియుత నిరసన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం. పాయకరావుపేటలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్న భరత్ నేతృత్వంలో హిందూ మహాసభ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ గ్రామాల హిందూ భక్తులు, మహిళలు. అనకాపల్లి జిల్లా విశ్వ బ్రాహ్మణ పంచవృత్తుల సంక్షేమ సొసైటీ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి మహోత్సవం. సమాజానికి అవసరమైన వివిధ వృత్తుల్ని సృష్టించారని మహానీయుని కొనియాడిన జాయింట్ కలెక్టర్ జాహ్నవి. పాయకరావుపేటలో ఎంఆర్ఓ మహేశ్వరరావు ఆధ్వర్యంలో క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. పాల్గొన్న లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును అందజేసిన కూటమి ముఖ్య నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.